మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో ద్వారా టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ వర్సెస్ స్పోకన్ ఇంగ్లీష్ అనే టాపిక్ మీద కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సో ఐ వుడ్ లైక్ టు ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ అండ్ వేర్ అండ్ వెన్ it is used. In the same manner, when spoken English is used and what is the purpose and what is the main aim to speak in spoken English. స్పోకన్ ఇంగ్లీష్ అంటే ఏమి, దాన్ని ఎందుకు ఉపయోగించాలి, దాని ఉద్దేశం ఏమి అనే విషయాల గురించి, టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, స్పోకన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది నా యొక్క వీడియోని చూడడానికి ప్రయత్నం చూస్తున్నారు కానీ దే వోంట్ గివ్ దేర్ కామెంట్ అండ్ దే వోంట్ లైక్ మై ఛానల్. సో అట్ ఫస్ట్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు లైక్ అండ్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు షేర్ విత్ అదర్స్. సో లెట్ us go to our topic. Don't be delay and I request only one thing. Don't skip this matter until the end of the see. You are requested to listen the matter, then only will be able to understand. వీడియో చివరి వరకు మీరు వినడానికి ప్రయత్నించినట్టయితే కంటెంట్ అనేటివి మీకు అర్థం కావడానికి వీలుంటుంది. సో డోంట్ స్కిప్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఇంగ్లీషు స్పోకన్ ఇంగ్లీష్ అనే దాని గురించి కొన్ని సెంటెన్స్లను చెప్పడానికి ముందు అసలు జనరల్ ఇంగ్లీష్ అనేది టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ అనేటువంటి యొక్క పర్పస్ ఏమి, జనరల్ ఇంగ్లీష్ అనేటువంటి దేనిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది, స్పోకన్ ఇంగ్లీష్ యొక్క ఉద్దేశం ఏమి, అది దేనివల్ల కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పర్పస్ ఆఫ్ జనరల్ ఇంగ్లీష్. జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది మెయిన్గా అకాడమిక్ లెర్నింగు, పరీక్షల కోసం ఉపయోగించబడుతుంది. ఇందులో గ్రామర్ రూల్సు, రీడింగ్ కాంప్రహెన్షను, రైటింగ్ స్కిల్సు, వెకాబులరీ, లిటరేచరు, సిలబస్ ఓరియంటెడ్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ జనరల్ ఇంగ్లీష్ అన్నీ కూడా కాలేజెస్లో, స్కూల్స్లో ఉండడమే కాకుండా ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, క్వశ్చన్ పేపర్సు, టెక్స్ట్ బుక్ అనే దాంట్లో మనము దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఐ am unable to attend the class today due to ill health. ఇది కరెక్టే, కానీ ఫార్మల్ లాంగ్వేజ్లో ఉంది. దీని అవసరాన్ని బట్టి మనం మార్చాలి. కాబట్టి అసలు జనరల్ ఇంగ్లీష్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్స్ పర్పస్, ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పర్పస్, ఓన్లీ ఫర్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ ద సొసైటీ. అంటే ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, డిగ్రీ ఎగ్జామినేషన్స్, స్కూల్ ఎగ్జామినేషన్స్ అట్లాంటి వాటిని మనం పొందడానికి మనకు ఈ యొక్క జనరల్ ఇంగ్లీష్ లేదా టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. వేరేస్ అయితే స్పోకన్ ఇంగ్లీష్ అనేటువంటిది పర్పస్ ఏమిటి? ద మెయిన్ యూసేజ్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ టు ఇంప్రూవ్ డైలీ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పీకింగ్. మనలో కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకన్ అంటే ఒక విషయాన్ని మాట్లాడేదానికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ను పెంచడానికి స్పోకన్ ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. ఇది మెయిన్లీ దీని యొక్క పర్పస్, దీని యొక్క ఫోకస్ దేనిపైన పెడతామంటే స్పోకన్ ఇంగ్లీష్ ఫోకస్ ఆన్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫ్లూయెన్సీ, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్, హౌ టు యూజ్ స్ట్రెస్, హౌ టు లిజన్, హౌ టు రెస్పాండ్, డైలీ యూస్ఫుల్ సెంటెన్సెస్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్. అంటే ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని దానిపైన ఫోకస్ చేసి స్పోకన్ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తాం. అది ఎక్కడ ఉపయోగిస్తామంటే జనరలీ ఇన్ కాన్వర్జేషన్స్ అండ్ ఆఫీసెస్ అండ్ ఇంటర్వ్యూస్ అండ్ ట్రావెల్, ఇన్ సోషల్ లైఫ్ అండ్ ఆన్లైన్ మీటింగ్స్. సో అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనము అవుట్ సైడ్ ఏదైనా తిరిగేటప్పుడు, ఆఫీస్లో పోయేటప్పుడు, వ్యక్తులను కలిసేటప్పుడు, మనం మాట్లాడాలనుకున్నప్పుడు కాన్వర్జేషన్కి ఈ యొక్క స్పోకన్ ఇంగ్లీష్ ఉపయోగిస్తాము. కాబట్టి
న్యాచురల్గా ఉపయోగించే ఇంగ్లీషే బెటర్ ఇంగ్లీషు. ఐ కాంట్ కమ్ టు క్లాస్ టుడే, ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఇది మనం జనరల్గా ఉపయోగించబడేటువంటి న్యాచురల్ ఇంగ్లీషు. ఇది అకాడమిక్ సైడు గ్రామర్ బేస్తో చెప్పేటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్. అయితే కాన్వర్జేషన్కి వచ్చేటప్పటికి దాని యొక్క మీనింగ్ మారుతుంది, దాని యూసేజ్ మారుతుంది. అది ఎలా ఉంటుందనే దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ గురించి ఒక 20 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ అనేటువంటిది ఫుల్ఫిల్గా ఒక మీనింగ్ గ్రామర్ బేస్తో ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్కట్లో ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ నెంబర్ 1, టెక్స్ట్ బుక్లో ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ. అదే స్పోకన్లో ఐ యామ్ హంగ్రీ. టెక్స్ట్ బుక్లో ఐ యామ్ అనేబుల్ టు అండర్స్టాండ్ దిస్ లెసన్. స్పోకన్లో ఐ డోంట్ గెట్ దిస్ లెసన్. ఐ డోంట్ గెట్ దిస్ లెసన్. టెక్స్ట్ బుక్లో ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. స్పోకన్ జస్ట్ ఎ వెయిట్ మినిట్. జస్ట్ వెయిట్ ఎ మినిట్. టెక్స్ట్ బుక్ ఐ విల్ రిటర్న్ ది బుక్ టుమారో. Spoken, I will give it back tomorrow. Textbook, what is your profession? Spoken lo, what do you do? Textbook, I am not in a position to attend the meeting. Spoken, I can't come to the meeting. Textbook, kindly repeat the question. Spoken lo, can you say that again? Textbook, I am grateful to you for your help. Spoken, thanks a lot. Textbook, it is not within my knowledge. Spoken, I don't know. Textbook, he arrived late due to heavy traffic. Spoken, he got stuck in traffic. He got stuck in traffic. Textbook, please be seated. Spoken, have a seat. Textbook, I am extremely tired today. Spoken, I am really tired. Textbook, what is the meaning of this word? Spoken, what does this word mean? Textbook, I shall inform you later. Spoken, I will let you know. I will let you know. Textbook, I am not interested in this matter. Spoken, I am not into this. Textbook, could you assist me? Could you assist me, please? Spoken, can you help me? Textbook, he is not available at present. Spoken, he is not around the right now. He is not around the right now. Textbook, I am of the opinion that it is correct. Spoken, I think it is right. Textbook, please maintain silence. Spoken, please keep quiet. Textbook, I regret to inform you that I can't come. I regret to inform you that I can't come. Spoken, sorry, I can't make it. Simple conclusion. General English helps students to pass the examinations. Spoken English helps students to face in life. For students' purpose, both are necessary, but spoken English gives confidence. So, try to improve your confidence by speaking in English by every day. So, but if you see, you will get a doubt. You will get a doubt. See, if you observe the above all sentences, I can conclude that spoken English is in very simple manner and in a short form. Textbook sentence is very big and it follows some grammar rules, whereas spoken English just concept is important that should be important to express to others, which is to be understood by them. సో టెక్స్ట్ బుక్కు ఉన్నదానికి స్పోకన్కు ఉన్నదానికి డిఫరెన్స్ గమనిస్తే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటిది న్యాచురల్గా గ్రామర్గా ఈజీ టు అండర్స్టాండ్ అదేవిధంగా ఉంటుంది. స్పోకన్ అంతా షార్ట్కట్ సింపుల్గా ఉన్న విషయాన్ని డైరెక్ట్గా చెప్పడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది అకాడమిక్లో ఉపయోగపడుతుంది. స్పోకన్ ఇంగ్లీష్ అనేటువంటిది రియల్ లైఫ్లో ఉపయోగపడుతుంది. జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది హెల్ప్ఫుల్ టు ద స్టూడెంట్స్. స్పోకన్ ఇంగ్లీష్ అనేటువంటిది హెల్ప్ఫుల్ టు ద స్టూడెంట్స్ టు ఫేస్ లైఫ్. డైరెక్ట్గా స్టేట్ టు స్టేట్ వ్యక్తితో ఎదురుగా మాట్లాడి మన విషయాలు వాళ్ళ విషయాలు మనకు చెప్పుకోవడానికి ఫేస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు లర్న్. కాబట్టి ఎవ్రీవన్ షుడ్ ట్రై టు ఇంప్రూవ్ ద స్పోకన్ ఇంగ్లీష్ మెథడ్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్, వన్ అండ్ ఆల్.